మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం అందుకు తగినట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. మేడారం పూజారుల ప్రకారం 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో ఫిబ్రవరి 12న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న సమ్మక్క సారలమ్మ దేవతలను పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఫిబ్రవరి 14, 15న మండమెలిగే కార్యక్రమం జరగనుంది. ఈ మినీ జాతరకు కూడా రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వనదేవతలకు బెల్లం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి 40 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ జాతర కోసం 5 కోట్లు మంజూరు చేసింది. జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు, ఇతర అంశాలపై చర్చించారు. జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, ప్రతి పనిని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని అధికారులకు సూచించారు. జంపనవాగు వద్ద మహిళా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులకు అవసరమయ్యే పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈసారి మినీ మేడారానికి 5 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ ఇచ్చి ప్రొసీడింగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. వర్క్స్ కూడా స్టార్ట్ చేసినాం. సమ్మక్క సారలమ్మతో పాటు ఈసారి మినీ మేడారం ఇక్కడ జరిగితే పెద్ద జాతర ఐలాపురంలో కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐలాపురం జాతరకు, బయక్కపేటలో సమ్మక్క సారలమ్మ జాతర, పూనుగంలలో పగడిద్దరాజు జాతర, కొండాయిలో గోవిందరాజు జాతర, ఈ అన్ని జాతరల్లోనూ పర్మనెంట్, అదేవిధంగా తాత్కాలికంగా జాతర నిర్వహణ కోసం పూర్తిగా ఒక 5 కోట్లతోటి ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్స్ తెచ్చుకోవడం జరిగింది. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వర్క్స్ అన్ని కూడా గ్రౌండ్లో ఉన్నాయి. వాటి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు అధికారులతో కూడా రివ్యూ చేసుకున్నాం. అన్ని పనులన్నీ కూడా 1వ తారీఖు వరకు, జనవరి 31 ఆర్ ఫిబ్రవరి 1 వరకు కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి 12 నుంచి జరిగేటువంటి మినీ మేడారానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లకోసారి మేడారం జాతరను నిర్వహిస్తూ ఉండగా భక్తుల అభ్యర్థన మేరకు మినీ జాతరను కూడా నిర్వహిస్తున్నారు. కాకతీయ రాజులకు ఎదిరించి పోరాడిన ఆదివాసీ మహిళలు సమ్మక్క సారక్కలను స్మరించుకునేందుకు నిర్వహించే ఈ గిరిజనులతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఇదిలా ఉంటే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదివాసీ నేతలు కోరుతున్నారు. జాతర కోసం ప్రతిసారి రోడ్ల మరమ్మతులు కాకుండా తాడ్బాయి నుంచి మేడారం వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీళ్ళకి కానీ, తర్వాత ఆ విధంగా టాయిలెట్స్ కానీ, తర్వాత రోడ్లు కానీ విస్తరణ చేయడానికి కానీ అవకాశం దానికోసం కేటాయించడం జరిగింది. సో మేమేమంటున్నామంటే ఆ డబ్బులు సరిపోకపోవచ్చు. మనందరికీ తెలుసు, మొన్న అతి వృష్టి వల్ల ఈ మేడారం ప్రాంతంలో అడవి కూడా ఏదైతే సుడిగాళ్ళ వల్ల అడవిలో కొట్టుకుపోయిన సందర్భం ఉన్నది. కాబట్టి అడవే కొట్టుకపోయిందంటే రోడ్లు కూడా కొట్టుకుపోయి ఉంటాయి. కాబట్టి రోడ్లు మరమ్మతులకు కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంకా నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఆదివాసీల పక్షాన ఇంకొకటి ఏంటంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు కాకుండా ఇప్పుడు అసోసియేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆదివాసీలకు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పూజారులే కాకుండా మిగతా వాళ్ళు కూడా మా లాంటి వాళ్ళం మేము అక్కడికి వెళ్తాం. కాబట్టి మాకు కూడా విడిది కేంద్రం లేదు. ఇప్పుడు అధికారులు వస్తే అధికారులకు గెస్ట్ హౌస్లు అవి ఉన్నాయి, కానీ మాకు సుదూర ప్రాంతంలో వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆదివాసీ పెద్దలు వస్తారు. వచ్చినప్పుడు మాకు విడిది కేంద్రాలు ఉండాలి కదా. సో అటువంటి దాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించి మాకు కూడా ఒక ఆదివాసీ భవన్ లాంటిది కనుక అక్కడ కట్టి కనుక మాకు విడిది కేంద్రం లాగా ఇస్తే కనుక అది బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెడుతున్నారు.